చాలా బాగా ఉండింది నాని పర్ఫార్మెన్స్. హీరోయిన్ గారు ఇలా పర్ఫామ్ చేశారు. హీరోయిన్ తన లవ్ స్టోరీ ఎక్స్ప్రెస్ చేయడం పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ దానికి కొంచెం హైలైట్స్ ఏమనిపించాయి? హైలైట్స్ విజయవాడ బీచ్ లో గానీ వాళ్ళు వాళ్ళ సిస్టర్ నేర్పించినప్పుడు కానీ అవన్నీ ఇలా అనిపిస్తుంది. అవన్నీ రొటీన్ లైక్ లైక్ నథింగ్ న్యూ. చూసే ఉంటారు కదా, హిట్ 1 హిట్ 2 చూడలేదండి. సో అది చూసుంటే మీకు ఇది కనెక్ట్ అయ్యేదేమో అది. సో Okay. భయపడ్డారా అంటే రక్త చరిత్ర భయపడలేదు, ఏదాంట్లో భయపడలేదు. సైకో కిల్లర్స్ గురించి ఏం చెప్తారు? అంటే ఈ సమాజంలో కూడా ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు? అది బాగుంది లాస్ట్ పార్ట్. సో హిట్ 4 కి ఏమైనా హింట్ ఇచ్చారా? ఏమైనా బూతులు క్లైమాక్స్ లో బూతులు కానీ ఇక్కడ ఫన్నీగా కనెక్ట్ అయ్యే బూతులన్నీ బాగున్నాయి. లైక్ వాళ్ళ ఫాదర్ తో కనెక్ట్ అది బాగుంది యాక్చువల్ గా. లైక్ ఫన్నీగా సెంటిమెంట్ గానీ మదర్ సెంటిమెంట్ రొటీన్ లానే పెట్టారు, బట్ ఫాదర్ తో కానీ బూతులు యూజ్ చేయడం కానీ ఫన్నీగా బాగా యూజ్ చేశారు. లేడీ ఆఫీసర్ గా హీరోయిన్ ఇంతవరకు న్యాయం చేసింది. లైక్ ఆఫీసర్ రోల్ తను చాలా బాగా చేశారు, బట్ లైక్ క్యారెక్టర్స్ కరెక్ట్ గా ఇంకా కొంచెం డెప్త్ గా రాసుంటే బాగుండేది. బీజిఎం లో ఎలా అనిపించింది? బీజిఎం బాగున్నాయి. లెక్కుందన్న అలాంటి క్రూర మృగాలని ఎవరైనా నరుకుతారన్న జైల్లో పెట్టడం గానీ లేకపోతే భూమి మీద తిరగనివ్వడం గానీ జరగకూడదన్న. అలాంటి అంటే ఇక్కడ ఉన్నది ఒకటే లా అండ్ ఆర్డర్, నాన్ ఇస్ లా అండ్ ఆర్డర్ అన్న. నరికడం మొదలు పెడితే మామూలుగా ఉండదని డైలాగ్ ఉంది. ఒక విలయ తాండవం చూపించాడన్న. అది అయితే అనిపించిందన్న నాకు. అది కొంచెము అంటే నాకు కొంచెము బాధ కలిగిందన్న. నాని ఇలాంటి స్టార్ నుంచి ఇలాంటి పూతలు రావడం నాకు బాధ కలిగించిందన్న. ఫ్యామిలీ ఆడియన్స్ నాని కోసం వైలెన్స్ ఉన్నా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారన్న. ఎందుకంటే నాని కోసం అలాంటి బూతులు కంపల్సరీ తీసేయాలని నేను కోరుకుంటానన్న. సినిమాలో అయితే చాలా బాగుంది సినిమా అయితే. రేటింగ్ 3.5 ఇచ్చే పర్ఫెక్ట్ మాస్ బ్లాస్టర్ మూవీ అన్న. ఈ సమ్మర్ లో అయితే అరాచకం 100, 200, 300, 400 కాదు, పక్కా 500+ బ్లాస్ట్ చేసే యూనివర్సల్ స్టార్ మూవీ అన్న ఈ సినిమా అయితే. హిట్ 4, హిట్ 5, హిట్ 6, హిట్ 7 అయితే దీనికి మించిన రేంజ్ లో అరాచకం జరగబోతుంది. మీ ఊకే వదిలేస్తున్నాను అంత విధమైన. సో దానివల్ల ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఇంటర్వల్ వరకు ఇన్వెస్టింగ్ అయినా సరే సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్ గా ఫ్లాట్ అనిపించింది. ఎక్కడ ఒక టర్నింగ్స్ కానీ లేకుండా ఏం లేకుండా కంప్లీట్ గా ఫ్లాట్ అనిపించింది సెకండ్ హాఫ్. బీజం ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ చాలా మాస్ సీన్స్ పట్టాయి, బట్ ఆ మాస్ సీన్స్ తగ్గట్టు ఎక్కడ బీజం అనిపించలేదు. మరి హై లెవెల్ లేపినట్టు ఇప్పుడు తమైనా అందు కొట్టే ఆ లెవెల్ అయితే ఆ బీజం ఎక్కడ అనిపించదు. బట్ సెకండ్ హాఫ్ లో చాలా మాస్ సీన్స్ కి మంచి బీజం అయితే ఇచ్చే స్కోప్ ఉన్నా సరే ఎందుకు అదైతే రీచ్ అవ్వలేదు. అండ్ ఉన్న 2 సాంగ్స్ కూడా ఏంటంటే ఒక స్పీడ్ బ్రేకర్ లా ఒక థ్రిల్లర్ కి స్పీడ్ బ్రేకర్ లా ఎలా ఉంటాయో అలా వచ్చాయి తప్ప అంత యూజ్ కూడా లేదు. హీరోయిన్ యూస్ వస్తే ఫస్ట్ హాఫ్ లో 2 సీన్స్ కొంచెం బాగున్నాయి సరే, సెకండ్ హాఫ్ లో 4 సీన్స్ ఉంటాయి. అది కంప్లీట్ గా ల్యాగ్ అనిపించింది. అది కొంచెం లేదు ఇటు 1, 2, 3 ఏంటంటే కంప్లీట్ గా మనకు ఒక గ్రిప్పింగ్ గా ఉంటుంది, గ్రిప్ థ్రిల్లర్ ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే ఒక మాస్ సీన్స్ మీద డిపెండ్ అయ్యారు కాబట్టి మేబీ దాని వరకు సాటిస్ఫై చేస్తుంది తప్ప హిట్ 1, హిట్ 2 కంపారిజన్ మాత్రం ఫీల్ రేటింగ్ 3 వరకు వచ్చు. బట్ ఓన్లీ నాని గారి గురించి అసలు ఫ్యామిలీ అయినా చిన్నపిల్లలు అయినా ముసలాలైనా దయచేసి చూడొద్దు. అండ్ ఓటీటీ వచ్చి కూడా అవాయిడ్ చేయండి. చూడదన్నాడు. స్టఫ్ ఉంది బాగుంది. కోర్ట్ కి దీనికి ఏం సంబంధం లేదు, చూడొచ్చు. అది నచ్చకపోతే చూడకూడదని ఏం లేదు కదా. మొత్తం డెడ్ బాధ అనిపిస్తుంది. వైలెన్స్ ఉంది ఎస్, కానీ చూడొచ్చు, వెళ్ళొచ్చు. ఇప్పుడు ఓన్లీ 18+ రమ్మంటున్నారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏమైనా దూరమే అవకాశం ఉందా? నో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రావచ్చు. అంటే చిన్న పిల్లల్ని పట్టుకుని రాలేదు కదా అంత వైలెన్స్. ఈ సినిమా కేజీఎఫ్ హీరోయిన్ ఉంది కదా, పర్ఫార్మెన్స్ బాగుంది. చాలానే స్క్రీన్ టైం ఉంది. పెట్టే డబ్బులు అవుట్ ఆఫ్ 5 like 4.5. ఆయన బిహేవియర్, ఆయన క్యారెక్టరైజేషన్ కి, మళ్ళీ ఆయన హాస్పిటల్ వెళ్ళడం సీన్స్ అయితే చాలా బాగున్నాయి. స్టార్టింగ్ మనం 20 అవర్స్ చూస్తున్నాం. పవర్ ప్లే లో ఫస్ట్ 6 అవర్స్ లో 60-70 రన్స్ కావాలనుకుంటాం, కానీ ఈ మూవీ స్టార్టింగ్ లో 30-40 రన్స్ లాగానే పోతుంది. తర్వాత హాఫ్ మూవీ 10 ఓవర్స్ అయ్యేటప్పటికి 100 రన్స్ రీచ్ అవుతుంది, అంత ముందుకు వెళ్తుంది. తర్వాత 20 ఓవర్స్ అయ్యేటప్పటికి 250 రన్స్ అంత లెవెల్ కు మనకు ఆడియన్స్ రీచ్ అవుతుంది. ఎందుకంటే హిట్ 4 వచ్చే
లింక్ బాగుంది, చాలా బాగుంది నిజంగా. ఆ హీరోని మనం ఎక్స్పెక్ట్ చేయను నిజంగా. మళ్ళీ పాత వాళ్ళని రీయూనియన్ అవ్వడం చాలా బాగుంది. ఈ యూనివర్స్ క్రియేట్ చేయడం అయితే చాలా బాగుంది. నా డైరెక్టర్ శైలేష్ కోనే అయితే సైకో, నిజంగా సైకో. సైంధవ్ మూవీలో సైకో అని పెట్టాడు, కానీ ఈ మూవీతో ఇంకా క్రూరంగా చూపెట్టాడు నిజంగా. చాలా బాగుంది. 4 కి వెయిటింగ్.